ఒకవైపు శాస్త్రీయ దృక్పథం, మరోవైపు జ్యోతిష్యం, ఇంకోవైపు పెరియార్ సిద్ధాంతాలు, మరొక వైపు వ్యక్తిగత జ్యోతిష్యుడికి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారనే ప్రచారం. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారినటువంటి విజయ్ ఇప్పుడు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం ఆయన అభిమానులను, రాజకీయ ప్రత్యర్థులను, ఇటు మేధావులను ఒకేసారి ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే రాధన్ పండిట్. అసలు రాధన్ పండిట్ ఎవరు? విజయ్కి ఆయనతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ముఖ్యంగా పెరియార్ భావాజాలానికి ప్రసిద్ధి చెందినటువంటి తమిళనాడులో ఒక జ్యోతిష్యుడికి రాజ్యసభ సీటు ఇవ్వడం అనేది చాలా పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో టీవీకే తరపున విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడైనటువంటి రాధన్ పండిట్ను అభ్యర్థిగా నిలబెట్టవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అయితే ఇది నిజమా కాదా అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఎందుకంటే తమిళనాడు సాధారణ రాష్ట్రం కాదు. ఆ రాష్ట్ర రాజకీయాలపై దశాబ్దాలుగా పెరియార్ ఆలోచనల ప్రభావం చాలా ఉంటుంది. అయితే పెరియార్ సిద్ధాంతం ప్రకారం మూఢనమ్మకాలను ప్రశ్నించాలి, జ్యోతిష్యం, కుల వ్యవస్థ, అంధవిశ్వాసాలపై విమర్శనాత్మక దృష్టితో ఉండాలని ఆయన చెప్పారు. అందుకే తమిళనాడులో ద్రావిడ రాజకీయాలంటే సామాజిక న్యాయం, హేతువాదం, సామాజిక దృక్పథం అనే భావన బలంగా ఉంటుంది. మరి అలాంటి రాష్ట్రంలో ఒక జ్యోతిష్యుడిని రాజ్యసభకు పంపిస్తే అది కేవలం రాజకీయ నియామకం కాదు, ఒక పెద్ద సైద్ధాంతిక చర్చగా మారే అవకాశం ఉంది. ఇక రాధన్ పండిట్ పేరు గతంలో కూడా వార్తల్లో నిలిచింది. విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా నియమించారనే వార్తలు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శించాయి. ప్రభుత్వ వ్యవస్థలో జ్యోతిష్యుడికి ఏం పని అంటూ ప్రశ్నలు లేవనెత్తాయి. విమర్శలు పెరగడంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే వ్యక్తికి పార్లమెంట్ అనే మార్గం ద్వారా రాజకీయ హోదా కల్పించాలనుకుంటున్నారనే ఊహాగానాలు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. అయితే మరోవైపు విజయ్ అభిమానులు మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. రాధన్ పండిట్ కేవలం జ్యోతిష్యుడు మాత్రమే కాదు, విజయ్కు నమ్మకమైన సలహాదారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నిక కావచ్చు, వారి వృత్తి ఆధారంగా అవకాశాలను నిరాకరించలేమంటూ ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడ చర్చ వ్యక్తి గురించి కాదు, ఒక భావజాలం గురించి. పెరియార్ నీలగా పేరుగాంచినటువంటి తమిళనాడు, జ్యోతిష్యాన్ని విమర్శించిన ద్రావిడ రాజకీయాల కేంద్రంగా నిలిచిన తమిళనాడు, అదే రాష్ట్రం నుంచి ఒక జ్యోతిష్యుడు రాజ్యసభకు వెళ్తే అది కాలం మారిందనే సంకేతం అనుకోవచ్చా, లేక రాజకీయ అవసరాలు సిద్ధాంతాలను మించిపోతున్నాయనే సందేశము అనుకోవచ్చా? అయితే ఇది నిజంగా విజయ్ వ్యక్తిగత విశ్వాసానికి ప్రతిబింబమా, లేక తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని రాజకీయంగా ప్రోత్సహించే ప్రయత్నమా అనే అంశాలపై రాబోయే రోజుల్లో మరింత చర్చ జరగనుంది. ఒక జ్యోతిష్యుడికి రాజ్యసభ సీటు ఇవ్వడం కరెక్టేనా, లేక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉండాలా? ముఖ్యంగా పెరియార్ భావజాలం ఉన్న తమిళనాడులో ఇది సరైన నిర్ణయం అనుకోవచ్చా? మీ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్ చేయండి.